సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూసేందుకు మైదాన ప్రాంతాల నుండి కాదు గిరిజన ప్రాంతాల నుండి కూడా పెద్ద ఎత్తున గిరిజనులంతా కూడా తరలి వస్తున్నారు. తమ అభిమాన నేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పే మొత్తం ప్రసంగాన్ని అంతా ఎంతో ఆసక్తిగా వింటున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి ఏజెన్సీ ప్రాంతం నుండి వచ్చిన ప్రజాప్రతినిధులు ఉన్నారు. మేడం చెప్పండి, ఏజెన్సీ ప్రాంతం నుండి కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా తరలి వస్తున్నారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంటే ఇంత అభిమానం అని మీరు అనుకుంటున్నారు? గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గిరిజన పక్షపాతి అండి. ఈరోజు మైదాన ప్రాంత వాసులే కాదు, ఈరోజు గిరిజన ప్రాంత ప్రజలు అత్యంతంగా అభిమానించినటువంటి వ్యక్తి. సో దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారిని ఎలాగైతే అభిమానించారో అదే స్థాయిలో 1% కూడా తగ్గకుండా అంతకు మించి అభిమానాన్ని సొంతం చేసుకున్నటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గిరిజన ప్రాంత ప్రజలను ఉద్దేశించి కానివ్వండి, గిరిజన ప్రాంతాలను ఉద్దేశించి కానివ్వండి, ఆయన చేసినటువంటి సంక్షేమం కావచ్చు, ఆయన చేసినటువంటి అభివృద్ధి కావచ్చు, నిజంగా గతంలో ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేనంత విధంగా ఈరోజు అంత అభిమానం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మా మీద చూపిస్తున్నారు. కాబట్టి ఈరోజు అంత అభిమానాన్ని ఈరోజు మేము రివర్స్లో ఆయన రిటర్న్గా మేము ఇస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మేమంతా సిద్ధం అనే బస్ యాత్రలో భాగంగా ఈరోజు ఏదైతే పెందుర్తిలో ఈరోజు కొనసాగుతూ ఉందో విశాఖపట్నంలో ఖచ్చితంగా అత్యంతగా మెజారిటీ, సో అరకు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు కూడా గిరిజన శాసనసభ్యులుగా అదేవిధంగా ఎంపీ కూడా గెలిచి మళ్ళీ మరొక్కసారి మూడోసారి అన్నకి బహుమతి ఇవ్వడానికి ఈరోజు గిరిజన ప్రాంత ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చెప్పండి, ఇప్పుడు చాలా దూరం అంటే మారుమూల ప్రాంతాల నుండి కూడా జగన్ గారిని చూడడానికి వస్తున్నారు. ఎందుకు ఆయన అంటే అంత అభిమానం అనుకుంటున్నారు మీరు గిరిజనులకి? ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే వారి యొక్క పాలనని కొనసాగించారో అది ఎక్కడ కూడా తారతమ్యం లేకుండా ఏదైతే సంక్షేమ పథకాలు అందే విషయంలో కానివ్వండి, ఆ సంక్షేమ పథకాలు ఏ రకంగా అందిపుచ్చుకుంటున్నారో ఇవన్నీ కూడా జగనన్న పెట్టినటువంటి ఇవి అంటే ఈరోజు ఇంత తండోపతండాలుగా రావడానికి కారణాలు. ఎందుకంటే ప్రతి పేద కుటుంబానికి ప్రతి గడపకు కూడా ఈరోజు అన్నీ కూడా చేరుతుంది. ఎవరి ప్రమేయం లేకుండా కూడా ఈరోజు అన్నీ కూడా నేరుగా సంక్షేమ పథకాలు ఇవ్వడమే కాదు, ఇచ్చే విధానంలో మార్పు. అదేవిధంగా ఈరోజు వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి, సచివాలయ వ్యవస్థ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే డెవలప్మెంట్స్ గురించి ప్రత్యేకించి మా గిరిజన ప్రాంతంలో ఈరోజు డెవలప్మెంట్స్ గురించి మాట్లాడాలంటే చాలా ఎక్కువగా ఉంది. ఒక మెడికల్ కాలేజ్ లేదంటారా ఈరోజు? లేదంటే ప్రతి గ్రామంలో కూడా ఈరోజు సచివాలయాలు లేదంటారా? ఈరోజు నాడు నేడు లేదంటారా? లేదనుకుంటే ఈరోజు ఇంజనీరింగ్ కాలేజ్ కురుపంలో కానివ్వండి, ట్రైబల్ యూనివర్సిటీ కానివ్వండి, ఇవన్నీ అభివృద్ధితో పాటుగా పేద బడుగు బలహీన వర్గానికి కూడా సమన్వయం చేస్తున్నటువంటి నాయకుడే. కాబట్టి అందుకనే ప్రతి ఇంటి నుంచి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఈరోజు జగనన్నకి మద్దతు ఇస్తున్నారు. అందరూ సైతం లెక్క చేయకుండా ఆయన రాక కోసం 1000 కళ్ళుతో ఎదురు చూస్తున్నారు. అంటే గిరిజన తాలూకు అభిమానాన్ని ఏ విధంగా మీరు భావిస్తారు? నేను 7 నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామానికి వెళ్తున్నాము, గడప గడపకి వెళ్తున్నాము. ప్రతి ఒక్క గడపలోని ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఖచ్చితంగా ఒక బెనిఫిషరీస్ అయితే ఉన్నారు. మన వెల్ఫేర్ స్కీమ్స్ నుండి లబ్ధి పొందిన వాళ్ళే ఉన్నారు. అదేవిధంగా మా గిరిజన ప్రాంతంలో ఇంతకుముందు అంటే ఇప్పుడు గుజరాత్ అనేది సికిల్ సెల్ ఎనీమియాకి 36% ఉంటే దాని తర్వాత హయ్యెస్ట్ కేసెస్ మా గిరిజన ప్రాంతంలోనే ఉంది. అలాంటిది ఈ సికిల్ సెల్ ఎనీమియాని గుర్తించి లాస్ట్ టైం మన హెల్త్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు 6 lakhs మెంబర్స్కి స్క్రీనింగ్ చేశారు. చేసిన తర్వాత దీనికి ఒక ట్రీట్మెంట్ కానీ లేకపోతే ఒక ప్రివెన్షన్ కానీ తీసుకుని వచ్చిన గొప్ప ప్రభుత్వం మనది. ఎందుకంటే ఈ సికిల్ సెల్ ఎనీమియా ఉన్న వాళ్ళందరికీ పెన్షన్ 10,000 ఇవ్వడం కానీ ఇవన్నీ చూసుకుంటే మా గిరిజన ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ మన సీఎం గారు అయిన జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉంటారు. ఆ రుణం తీర్చుకునే అవకాశం మాకు దక్కిందని చెప్పి చాలా ఆనందంగా ఉన్నారు. సార్ చెప్పండి, పాడేరుకు వచ్చేటప్పటికి ఎటువంటి అభివృద్ధి జరిగింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి మారుమూల గ్రామానికి రహదారి సౌకర్యం కానీ, అదే రకంగా త్రాగునీరు అందించడంలో కానీ, సంక్షేమ పథకాల అమలులో కానీ గిరిజన ప్రాంత ప్రజల్లో అది పాడేరు నియోజకవర్గంలో అత్యధికంగా లబ్ధిదారులు కూడా ఈరోజు ఉండడం జరుగుతుంది. కాబట్టి గిరిజన ప్రాంత ప్రజలందరూ ఏ రకంగా అయితే 2014లో 26,000 మెజార్టీ ఇచ్చారు, అదే 2019లో 42,000 ఓట్ల మెజార్టీ ఇస్తే ఈసారి ఖచ్చితంగా 1,00,000 మెజార్టీ ఇవ్వడానికి గిరిజన ప్రాంత ప్రజలందరూ ఉన్నారు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెంటే నడిచి ఆయనకి శాశ్వత ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి అందరూ కంకణం కట్టుకున్నారని చెప్తున్నారు.
ఏజెన్సీ ప్రాంతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి సంక్షేమం అనేది సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతే జరుగుతుందని, ప్రతి గ్రామానికి తార్ రోడ్డు, అలాగే మారుమూల గ్రామానికి సైతం రోడ్లు, సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. అలాగే ఏజెన్సీలో ఎన్నడూ లేని విధంగా ఒక మెడికల్ కాలేజ్ నిర్మాణం కూడా జరిగిందని, ఏజెన్సీ ప్రాంతానికి ఇన్ని ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి రుణం తీర్చుకునేందుకే పెద్ద సంఖ్యలో గిరిజనులంతా కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడడానికి, ఆయనకి మళ్ళీ ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారని ఇక్కడ ఏజెన్సీ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులంతా చెప్తున్నారు. కెమెరా రంగనాయకులతో నాయుడు, పెందుర్తి నియోజకవర్గం.